మనుషులు పగబడితేనే మర్డర్లు జరుగుతున్న రోజులివి. అలాంటిది దెయ్యాలు పగబడితే వదిలేస్తాయా? వదలవు కదా. కళ్యాణ్కి ఏ గతి పట్టింది? పోలీసులు ఈ స్పెషల్ కేసుపై ఏం చెప్పారు? ఊళ్ళో పోలీసుల నిఘా పెరిగింది. రోజు సాయంత్రం ఊర్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. అయితే వాళ్లలో చాలా మంది రాత్రి వేళ గస్తీ కాసేందుకు భయపడసాగారు. అది గమనించిన సిఐ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ రాత్రి ఊరుకొచ్చాడు. చుట్టూ గమనిస్తూ వీధుల్లో ఒక్కడే తిరగసాగాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ సార్ దెయ్యం సార్ అంటూ వణికిపోయాడు. దెయ్యం కోసమే వెతుకుతున్న ఆయన ఎక్కడుంది అని అడిగాడు. కానిస్టేబుల్ ఓ పాడుబడిన ఇంటి వెనుకున్న చెట్ల వైపు చూపించాడు. ఇటు కళ్యాణ్ తన ఇంట్లో భయంతో వణకసాగాడు. అతనికి ఎంతకు నిద్ర పట్టలేదు. గాలికి కదిలే కిటికీల శబ్దం అతనిలో భయాన్ని మరింత పెంచింది. ఒళ్లంతా దుప్పటి కప్పుకున్నాడు. ఒక్కసారిగా కిటికీలు తెరుచుకున్నాయి. ఉలిక్కిపడి లేచాడు. మళ్లీ కిటికీల తలుపు వేగంగా కొట్టుకోసాగాయి. గజగజ వణుకుతూ భయపడుతూ పాకుతూ నెమ్మదిగా కిటికీలోంచి బయటకు చూశాడు. కిటికీ తలుపులు మూయబోయాడు. అంతే, దయ్యం అడుగుల చప్పుళ్లు కిటికీ నుంచి తలుపులు దగ్గరకొచ్చాయి. తలుపులు దబా దబా కొట్టిన శబ్దాలొచ్చాయి. ఇటు కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. అటు తలుపుల శబ్దాలు. నిలువెల్లా వణికిపోయిన కళ్యాణ్ వెనక తలుపు తీసి బయటకు పరిగెత్తాడు. సడన్ గా అతని భుజంపై చెయ్యి పడింది. కళ్యాణ్ గుండె ఆగిపోయింది. వెనక నుంచి చెయ్యి వేసింది సిఐ. సిఐ చుట్టూ చూశాడు. చెట్ల పొదల మధ్య ఓ ఆకారం వెళుతూ ఉండడాన్ని చూసి ఫాలో అయ్యాడు.
దెయ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దెయ్యానికి సిఐకి జరిగిన పెనుగులాటలో దెయ్యం విగ్గు ఊడిపోయింది. దెయ్యంలా భయపెట్టిన అతను చూసి ఆశ్చర్యపోయాడు సిఐ. దెయ్యం వేషం వేసుకున్నది ఎవరో కాదు, స్వప్న తండ్రి నాగేశ్వరరావు. ఎందుకిలా హత్యలు చేస్తున్నావు అని అడగ్గా ఆయన కన్నీళ్లు పెట్టాడు. స్వప్న డైరీని చదివిన నాగేశ్వరరావుకు నిజం తెలిసిందే. గుండె పగిలింది. ఆయన అంతులేని బాధను, అదుపు తప్పిన కోపం కమ్మేసింది. దుర్మార్గుల్ని నిలువునా నరికి చంపాలనుకున్నాడు. అమాయకురాలైన తమ కూతురు జీవితంతో ఆడుకున్న వాళ్లకు నరకం చూపించాలనుకున్నాడు. క్షణక్షణం భయంతో వణికిపోయేలా చేయాలనుకున్నాడు. అందుకోసం స్వప్న దెయ్యమై తిరుగుతోందని పుకారు పుట్టించాడు. ఆ దుర్మార్గులు నిద్రలేని రాత్రులు గడిపారు. చివరకు భయంతోనే ప్రాణాలు విడిచారు. స్వప్నకు జరిగింది తీరని అన్యాయమే. అందుకు నేరగాళ్లకు ఏ శిక్ష వేసినా తక్కువే అవుతుంది. అయితే వాళ్లను చంపాలన్న పగతో చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవటం మాత్రం నేరం. ఫలితంగా నాగేశ్వరరావు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆయన భార్య ఏకాకయ్యింది. అలా చేయకుండా ఆ డైరీని పోలీసులకు చూపించి ఉంటే ఆ ముగ్గురికి నిర్భయ చట్టం కింద కఠిన శిక్ష పడేది. దెయ్యాలు లేవని నమ్ముతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు మనల్ని మూఢనమ్మకాల వైపు నడిపిస్తున్నాయి. సరదా కూడా ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని కోరుతున్నారు పోలీసులు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం. నమస్తే.